శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వం తలొగ్గింది, దిగొచ్చింది. మరి ఇక్కడ శంకర్ గౌడ్ నర్సంపేటలో మరి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఏదైతే ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడో మరి అదే పరంపర కొనసాగుతూ మరో ముగ్గురు కార్మికులు కూడా మరి ఆత్మహత్య ప్రయత్నాలు చేసిండ్రో దాంతో ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచింది. ఇక ఈ సమ్మె ఉధృతం అయితే మరి ప్రభుత్వం మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని చెప్పి హడావిడిగా మరి నిన్నటి రోజున చర్చలను ప్రారంభించింది. వాళ్ళ ప్రధాన డిమాండ్లు అయినటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా యూనియన్లను పునరుద్ధరణ చేయాలి, పిఆర్సీని తక్షణం ప్రకటించాలని చెప్పి ఏవైతే మరి 3 ప్రధానమైన డిమాండ్లతోటి మరికొన్ని అంశాలను పెట్టినో ఈ 3 డిమాండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది. మేము అధికారంలోకి రాగానే ఈ 3 డిమాండ్లను పరిష్కరిస్తా అని చెప్పి ఆఖరికి కార్మికులు బలిదానాలకు పాల్పడితే తప్ప చర్చలకు దిగిరాలేదు ప్రభుత్వం. ఏది ఏమైనప్పటికీ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం ఇవాళ ప్రభుత్వం మెడలు వంచి మరి చర్చలకు కూర్చునే విధంగా చేసింది. ఖచ్చితంగా చర్చలకు అంగీకరించింది. మరి ఇక్కడ ఆర్టీసీ విలీనం ఏదైతే ప్రభుత్వంలో విలీన ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఏదైతే ప్రకటన చేయనప్పటికీ కూడా ఏదైతే అధికారులతోటి కార్మికులతోటి మంత్రులతోటి ఒక కమిటీని వేసి మరి అధికారిక కమిటీని వేసి ఆ కమిటీ సూచన మేరకు ప్రభుత్వంలో విలీనం చేస్తా అని హామీ అయితే ఇచ్చింది. దాంతో ఆర్టీసీ సమ్మెను విరమించింది. మరోవైపు చూసుకున్నట్టయితే శంకర్ గౌడ్ ఆ మృతదేహాన్ని ఏదైతే ఆయన దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడానికి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు వెళ్తా ఉంటే బీజేపీ నాయకులకు మాత్రం ఏదైతే రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లిండ్రు, అదే బీఆర్ఎస్ నాయకులను మాత్రం అడుగడుగున అడ్డుకొని ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తూ పోలీస్ స్టేషన్లకు తరలించిండ్రు. అంటే బీజేపీ ఇక్కడ ప్రతిపక్షంగా లెక్కకస్తలేదు, బీజేపీ కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఇక్కడ నడుస్తా ఉన్నదని చెప్పి మరోసారి తేడతెలమైంది. నిన్నటి రోజున తొండి సంజయ్ మరి అక్కడికి వెళ్ళి అలా నివాళులు అర్పిస్తా ఉంటే మరి ఆయన అనుచరులు చిల్లర వేషాలు వేసిందట. ఏదైతే మనం మృతదేహాన్ని ఎంత గౌరవంగా చూస్తాం, ఆయన అంతిమయాత్రను కూడా ఎంత గౌరవంగా చేస్తాం, ఎవరు చనిపోయినా కూడా ఆ మృతదేహాన్ని మనం అపహాస్యం చేయం, అగౌరవపరచం. కానీ నిన్నటి రోజున ఈ బండి సంజయ్ చిల్లర అనుచరులు ఏవైతే ఉన్నారో వాళ్ళు మరి అక్కడికి వెళ్ళి బండి సంజయ్ నివాళులు అర్పించిన తర్వాత వెంటనే ఆ ఫ్రీజర్ను పట్టుకొని రోడ్డు మీద కురికొచ్చినట గొర్ర గుంజుకుంటూ ఎండలో మరి ఆ శంకర్ గౌడ్ మృతదేహానికి అవమానం అగౌరవం జరిగే విధంగా తీసుకొని వస్తే 200-300 మీటర్ల మేర లాక్కున్న తర్వాత పోలీసులు ఆపి మళ్ళీ తీసుకొని పోయినట. అదే బీఆర్ఎస్ నేతలను మాత్రం ఆ చుట్టుపక్కల కూడా రానియని పోలీసులు వీళ్ళకు మరి రెడ్ కార్పెట్ వేసి అక్కడ పంపించడం, వాళ్ళు చిల్లర పనులు చేసి మరి దాన్ని తీసుకొని రావడం, ఇదంతా కూడా వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా కనబడతా ఉన్నది. మొత్తంగా మరి ఇక్కడ ఏదైతే శంకర్ గౌడ్ మృతి ఇవాళ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపిందని చెప్పక తప్పదు. అంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప కాంగ్రెస్ కు మరి ఇక్కడ మనసు కరగదు అని చెప్పి మరోసారి తేడతెలమైంది. 1200 మందికి పైగా తెలంగాణ వాదులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి ఢిల్లీ మరి ప్రభుత్వం దిగివచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ చూసుకున్నట్టయితే శంకర్ గౌడ్ ఆత్మ బలిదానంతో ఇవాళ ఈ ప్రభుత్వం దిగొచ్చింది. తాను మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని అమలు చేయమంటే తామే మరి దానికి ఇప్పటి వరకు విముఖత చూపించి శంకర్ గౌడ్ మృతితోటి పెద్ద ఎత్తున రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నది, ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి మరి దిగొచ్చి మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ డిమాండ్లకు తలొగ్గింది. ఇది శుభపరిణామం. ఆల్రెడీ అర్ధరాత్రి నుంచే బస్సులు యథావిధిగా నడుస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వార్తా కథనాలు కనుక చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల పోరాటానికి దిగొచ్చిన సర్కార్ సమ్మె విరమణ, సుదీర్ఘ చర్చల అనంతరం పలు డిమాండ్లకు అంగీకారం, ఆర్టీసీ విలీనానికి ఒప్పుకుంటూనే కమిటీ వేస్తామని మెలిక, యూనియన్ల పునరుద్ధరణకు సమ్మతించిన సర్కార్ దశల వారీగా 11% పిఆర్సీ ఇచ్చేందుకు సుముఖత, నలుదిశలా ఒత్తిళ్లతో చర్చలు జరిపిన మంత్రుల బృందం 12 గంటల పాటు చర్చలు, జేఏసీ నేతలకు బుజ్జగింపులు, సమ్మె విరమణతో అర్ధరాత్రి నుంచే రోడ్డెక్కుతున్న బస్సులు. మరి ఆర్టీసీ యాజమాన్యం అదేవిధంగా కార్మిక జేఏసీ ప్రతినిధులతో పాటు మంత్రుల బృందం మరి సుమారు 12 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగినాయట. మరి యూనియన్ల పునరుద్ధరణ చేయాలి, పిఆర్సీ ఇవ్వాలి, అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆ తేదీని ఏదో ఇప్పుడే ప్రకటించాలని చెప్పి ఒకవైపు జేఏసీ, మరోవైపు ఆ ఒక్క ప్రతిపాదన మనం తర్వాత చూద్దాం, మిగతా అన్నిటికీ మేము ఒప్పుకుంటామని చెప్పి ఇటు ప్రభుత్వం 12 గంటల పాటు చర్చలను సాగదీసి చివరికి ఒప్పుకున్నట్టు కాదు అన్నట్టుగా ఇక్కడ ఏదైతే కమిటీ వేస్తామని చెప్పి ఒక మెలికనైతే పెట్టింది. మరి ఆ కమిటీ తోటి ఎంత తాత్సారం చేస్తారో, ఈ 2 సంవత్సరాల లోపల అది జరుగుతుందో జరగదో, లేదంటే మళ్ళీ
వీళ్ళు ఏదైతే సమ్మెబాట పట్టక తప్పదో కానీ మొత్తంగానైతే మరి ఇక్కడ వాళ్ళ మధ్య సయోధ్య అయితే కుదిరిందని చెప్పక తప్పదు. మరి నిన్నటి నుంచే అర్ధరాత్రి నుంచే సమ్మెను విరమించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అమరుడికి అమర్యాద, శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన బీజేపీ నేతలు, ఆర్టీసీ డ్రైవర్ కు నివాళుల పేరుతో రాజకీయం, అమానవీయంగా ప్రవర్తించిన బీజేపీ నేతలు పార్థివ దేహాన్ని ఫ్రీజర్ నుంచి బయటికి లాగి ఎండలో నడి రోడ్డు పైన ఈడ్చుకెళ్లిన దారుణం. డిపో దాకా తీసుకెళ్లే ప్రయత్నం, పోలీసుల చోద్యం వదిలిపెట్టాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు, కార్మికుల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన నాయకులు. నర్సంపేటలో రోజంతా హైడ్రామా ఉద్రిక్తత. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన కార్మికుల నిరసనలు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నేతలను అక్కడికి వెళ్లకుండా అడుగడుగున అడ్డుకొని బీజేపీ నేతలను అక్కడికి పంపి మరి ఆ పోలీసులు చోద్యం చుట్టూ ఇవాళ ఏదైతే వాళ్ళు ఫ్రీజర్ ను పట్టుకొని మరి రోడ్డు మీదకి గురగుర గుంజుకొని వస్తా ఉన్నారు. సరే, ఇక్కడ మృతదేహానికి అవమానం, అమర్యాద జరిగిందనే విషయాన్ని మనం ఒక్కసారి పక్కన పెడితే పోలీసులు ఎందుకు చోద్యం చూసుకుంటా ఉన్నారు అని అంటే ఇవాళ బీఆర్ఎస్ కాదు ప్రత్యామ్నాయం, బీజేపీ ప్రత్యామ్నాయం అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడానికి ఇలా కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ శంకర్ గౌడ్ మృతదేహం వద్దకు మేమే వెళ్ళి నివాళులు అర్పించినామంటే మేమే ప్రతిపక్షం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు బీజేపీ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంది, ఈ రెండు దొంగాట ఏ విధంగా ఆడుతా ఉన్నాయి. ఢిల్లీలో పోరాటం చేసుకుంటూ గల్లీలో ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకు తింటా ఉన్నారు, ఇలా రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేస్తా ఉన్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు. కనీసం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఏమాత్రం ఆలోచించని ఈ రెండు జాతీయ పార్టీలతోటి ఎంత నలిగిపోతా ఉన్నది తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చూస్తా ఉన్నారు. వీళ్ళు చిల్లర చేష్టలతోటి ఇవాళ నేను గిచ్చినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయి, నువ్వు నేను ఇద్దరమే ఉందాము, బీఆర్ఎస్ వస్తే మన ఇద్దరిని బొందబెడుతుంది అని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ బీజేపీ వాళ్ళని మాత్రం పంపించి బీజేపీని హైలైట్ చేసి బీజేపీని ప్రతిపక్షంగా చూపించడానికి చిల్లర వేషాలు వేస్తుంది కాంగ్రెస్. ఇక బీజేపీ అసలే బండి సంజయ్ ఒక చిల్లర మరి నాయకుడు అని చెప్పి అందరికీ తెలిసి ఆయనది కార్పొరేటర్ గా ఉన్నటువంటి బుద్ధులే ఆయన జాతీయ స్థాయిలో మరి ఇక్కడ ఏదైతే కేంద్ర మంత్రిగా అయినప్పటికీ కూడా ఆయన కార్పొరేటర్ బుద్ధులు మాత్రం పోవట్లేదు. ఇవాళ ఒక మృతదేహాన్ని ఫ్రీజర్ ను ఈ విధంగా లాక్కెళ్ళడం ఎంతవరకు సమంజసం, ఆయన అనుసరులు ఇవాళ ఆయన పదవి ఏంది, ఆయన చేసే ఈ చిల్లర పనులు ఏంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఇవాళ శంకర్ గౌడ్ మృతి అనేది కాంగ్రెస్ కళ్ళు తెరిపించింది అనేది మరి ఇదే మాత్రం జగమెరిగిన వాస్తవం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక అటు ఎస్కాటు ఇటు అరెస్టు, బీజేపీతో కాంగ్రెస్ బంధం, బీఆర్ఎస్ పై నిర్బంధం, అమరుడు శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో తేడతెల్లం, బండి సహా బీజేపీ నేతలకు యథేచ్ఛగా అనుమతి, నర్సంపేట వెళ్లకుండా బీఆర్ఎస్ నేతల అడ్డగింత, భువనగిరిలో సిరికొండ, రఘునాథపల్లిలో సబితా ఇంద్రారెడ్డి, మాలోత్ కవిత, వినోద్, శ్రీనివాస్ గౌడ్ అరెస్టు, 3 జిల్లాల పోలీస్ స్టేషన్లకు నేతల తరలింపు, జనగామ ఠాణా ఎదుట ఎమ్మెల్యే పల్లా ఆందోళన అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ దోస్తి మరోసారి బట్టబయలైంది. అమరుడు శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో బీజేపీ బీఆర్ఎస్ నేతలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. బీజేపీ నేతలను అనుమతించిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను మాత్రం ఎక్కడికక్కడ అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అంటే బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా చూపించడానికి బీఆర్ఎస్ వాళ్ళు స్పందించలేదని చెప్దాం అనుకున్నారో ఏమనుకున్నారో, మొత్తానికైతే బీఆర్ఎస్ ను అందులోకి రానియకుండా బీఆర్ఎస్ కనుక అక్కడికి వచ్చినట్టు అయి ఉంటే మరి ఇక్కడ కార్మికుల్లో మరింత చైతన్యం రగిలే అవకాశం ఉంటది కాబట్టి బీఆర్ఎస్ ను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బండి సంజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, ఇక్కడ బీఆర్ఎస్ నేతలను మాత్రం ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు ప్రత్యక్షంగా. ఇటు ఎడం వైపులో ఉన్న మరి ఇక్కడ చూడండి డబ్బాలో బీజేపీ వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి అందులోకి పార్థివ దేహం వద్దకు తీసుకుపోయారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ కుడి డబ్బాలు చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ సబితా ఇంద్రారెడ్డిని, పల్లరాజేశ్వర రెడ్డిని, మరి అదే విధంగా చూసుకున్నట్టయితే సిరికొండ మధుసూదనాచారిని, శ్రీనివాస గౌడ్ను ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించి ఇలా బీజేపీ కాంగ్రెస్ బంధాన్ని మరోసారి బట్టబయలు చేసుకున్నారు వాళ్ళు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బీజేపీ ఎప్పటికి కూడా మరి ఇక్కడ అయితే గీతే కాంగ్రెస్ కు వ్యతిరేకమేమో కావచ్చు కానీ రేవంత్ రెడ్డికి మాత్రం అసలుకే వ్యతిరేకం కాదు. రేవంత్ రెడ్డి మీద బండి సంజయ్ ఒక్క మాట కూడా
మరి నోరు విప్పడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రతి బీజేపీ ఎంపీని చూడండి, ఎమ్మెల్యేలు చూడండి, ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇలా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసే పరిస్థితే లేదు. మరోవైపు ఎంపీలు అయితే చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ వాళ్ళకి సంబంధించిన భూములు అసైన్ ల్యాండ్లు ఏమైనా ఉంటే వీళ్ళు కదా ఏ విధంగా అయితే భూముల మీద కన్నేసి భూములు కబ్జాలు చేసుకుంటా ఉన్నారో వీళ్ళు కూడా అదే రీతిలో భూముల మీద కన్నేసి ఆ భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకుంటా ఉన్నారు. అసైన్డ్ భూములను పట్టాలుగా చేసుకుంటా ఉన్నారు. రఘునందన్ రావు లాంటి వారు సుమారు 160 ఎకరాలు మరి అసైన్డ్ ల్యాండ్లను పట్టాలు చేయించుకున్న పరిస్థితి. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ నాయకులు ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తూ రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మెదులుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. జొన్న కొనుగోలు సున్నా, ప్రభుత్వం కాలయాపన, ముఖ్యమంత్రి వద్దే ఫైల్ పెండింగ్, రూపాయలు 1000 కోట్లు కేటాయించేందుకు వెనుకంజ, ఆర్థిక భారం పడుతుందేమోనని మల్లగుల్లాలు, క్యాబినెట్ లోను కొనుగోలు ఊసెత్తని ప్రభుత్వం, జొన్న రైతుల గోడు, మార్కెట్లో ధరలేక గగ్గోలు, మక్క రైతుది మరో గోస, మద్దతు సగమే, నత్తనడకన కొనుగోలు, ముందుకు రాని ప్రభుత్వం, సర్కారు తీరుపై ఎక్కడికక్కడ రోడ్డెక్కిన రైతన్నలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ చేపట్టిన మహాధనలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా మరి ఇక్కడ రైతుల పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నది. యూరియా కోసం రోడ్డెక్కాల్సిందే, నీళ్ళ కోసం రోడ్డెక్కాల్సిందే, కరెంటు కోసం రోడ్డెక్కాల్సిందే, ఆఖరికి ఇన్ని ఏదైతే సమస్యల మధ్య వాళ్ళు పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మరి అక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ప్రతి గింజను కొనుగోలు చేసిన మరి పరిస్థితి ఆ ప్రభుత్వాన్ని అయితే ఇవాళ రైతులను గుడగొడ ఏడిపిస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. దళిత నేతపై దమనకాండ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు సంఖ్యలే, రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ పై 2 ఏళ్లలో 20 కేసులు, తన భార్యపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిపై చర్య తీసుకోవాలన్నందుకు ఉల్టా కేసు, న్యాయమూర్తి ఎదుట హాజరు, 14 రోజుల రిమాండ్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మన్య క్రిషాంక్ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. మన్య క్రిషాంక్ మరి ఇక్కడ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రతిదీ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు, వాళ్ళ స్కామ్లన్నిటిని కూడా బయట పెడతా ఉంటాడు. దాంతో ఆయన మీద ఒక ఫేక్ ప్రచారంతో ఒక ఆంధ్ర ప్రబల మరి ఇక్కడ ఈయన మీద వార్త వచ్చిందని ఈయన భార్య ఫోటో ఈయన ఫోటో పెట్టి ఉద్యోగాల పేరుతోటి డబ్బులు దండుకున్నారు అని చెప్పి ఒక తప్పుడు ఫేక్ న్యూస్ను, అది కూడా పత్రిక కాకుండా మార్ఫింగ్ పేపర్ తోటి మరి పెడితే ఆ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో రాజేందర్ అని ఆయన మీద కేసు పెడితే ఆ రాజేందర్ తోటే కంప్లైంట్ తీసుకొని ఈయన జైలుకు పంపించిండు. ఇగో ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇగో ఇది ప్రజాస్వామ్యం, ఇగో ఇది ప్రజాపాలన ఇక్కడ నడుస్తా ఉన్నది. ఈయన మీద 20 కేసులు అనేట, నా మీద 14 కేసులు పెట్టిండు. ఎందుకు అనంటే టీజీ పెట్టుకొని పోలీసులను ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నా కొద్దీ తప్పుడు కేసులు పెడుతూనే ఉన్నారు. మీరు 20 పెట్టుకోండి, 100 పెట్టుకోండి, ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ పెట్టిన కేసులకు మీరే అనుభవించాల్సి వస్తుంది, మీరే మళ్ళీ మానసిక క్షోభకు గురి కావాల్సి వస్తుంది అనే విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక జర్నలిస్టులు టెర్రరిస్టులా, మీడియాపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గం, ప్రజాపాలన ముసుగులో సాగుతున్నది ప్రతీకార పాలన, ఆర్టీసీ సమ్మె నిర్వీర్యానికి సర్కారు కుతంత్రం, అణచివేత ధోరణితోనే శంకర్ గౌడ్ ఆత్మహత్య, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మరి ఇక్కడ జర్నలిస్టుల మీద కూడా యుపా చట్టాన్ని ఏదైతే తెలుగు స్క్రైబ్ అని చెప్పి వస్తుంది, మనకు వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్ లో పెడతారు తెలుగు స్క్రైబు. ఎక్కడికక్కడ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తా ఉన్నది తెలుగు స్క్రైబు. దాంతో మరి తెలుగు స్క్రైబ్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలని చెప్పి సిఐ సెల్ ద్వారా ఉప చట్టం ఏదైతే టెర్రరిస్టుల మీద ఉపయోగించి ఆ చట్టాన్ని దాని మీద ఉపయోగించి వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ నిజంగానే వాళ్ళు అడిగే ప్రశ్నలకు, ఏదైతే జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు, సోషల్ మీడియా యాక్టివిటీస్లు అడిగే ప్రశ్నలకు, ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అందుకే ఇవాళ నిజాం కాలంలో మరి పోలీసులతోటి ఏ విధంగా అయితే రజాకారులతో ఏ విధంగా అయితే అణచివేతకు గురి చేసిర్రో, ఇవాళ నిజాం రాజు రజాకారులను వాడినట్టు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను వాడుతా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మరి ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలా అదే పోలీసులు రజాకారులుగా మారి మరి రజాకారులను మరిపిస్తా ఉన్నారు తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక సదా ట్రంప్ సేవలో మోదీ సర్కార్ అట, ట్రంప్ ఏం చేసినా మౌనంగా భరించాం, ఇరాన్ రష్యా నుంచి చమురాపేశాం, 50% సుంకాలపైన ఎదురు చెప్పలేదు, అమెరికాలో బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ బహిరంగ వ్యాఖ్యలట, ప్రతిపక్షం తీవ్ర ఆగ్రహంతో క్షమాపణలు చెప్పిండట, మేము ట్రంప్ సేవలనే ఉన్నాము,
మా మోదీ సర్కార్ ట్రంప్ సేవలనే ఉన్నది, ట్రంప్ ఏం చెప్పినా మేము మౌనంగా భరించినామని చెప్పి మరి ఈ పిచ్చి పిచ్చోళ్ళందరూ ఈ రాజకీయాలు ఎందుకుంటారో ఆ పార్టీని వాళ్ళే మరి ఇక్కడ మొత్తం బొందదోడి ఆ బొందలో కూర్పెత్తారు ఇలాంటి తెలివి లేని సన్నాసులు అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. తలసరిలోనూ నేల చూపులే, మోదీ హయాంలో ఆర్థికం ఆగమాగం, మొన్న జీడిపిలో నేడు తలసరిలో డౌను, మనకంటే బంగ్లాదేశ్ ఇంకెంతో మెరుగట, ప్రపంచ తలసరి ఆదాయంతో పోలిస్తే భారతీయుడు తలసరి 12 లక్షలు తక్కువ, అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా అంచనా. మరి ఇక్కడ ఏదైతే మోడీ ప్రభుత్వ హయాంలో ఈ 10-12 సంవత్సరాల నుంచి మరి భారత్ దూసుకుపోతుంది అని అంటే దూసుకుపోవడం కాదు, మరి ఇక్కడ కిందికి పోతుంది, నేల చూపులు చూస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆర్టీసీ విలీనానికి కమిటీ చర్చల సభలో రోడ్డెక్కిన బస్సులు, మరి ఆ కమిటీ ఎన్ని రోజులలో పూర్తి చేస్తుందో అనే దానికైతే మరి దానికి టైం బాండ్ అనేది అయితే ఏం లేదు. వాళ్ళు చర్చల కమిటీ సాగదీసుకుంటూ మరి నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు మరి ఆర్టీసీ ఇలా ఉద్యమాన్ని అణచివేస్తారా, మరి ఈ రకంగా వాళ్ళు ఏదైతే చర్చల కాలయాపన చేసి ఆ 2 సంవత్సరాల పాటు సాగదీస్తారా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక తెలంగాణ ప్రజా జాగృతట కవిత పెట్టే పార్టీ పేరు, ఈ రోజున కవిత పార్టీ ఆవిర్భావం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజా జాగృతి, ఆ షర్మిల కూడా గట్లే పెట్టింది, పార్టీ పెట్టింది, తిరిగింది వేల మందిని డబ్బులు ఇచ్చుకుంటా ఎంబడి తింపుకున్నది ఆఖరికి పార్టీ మూసేసుకుని ఆంధ్రకు పోయింది. మరి ఈ అక్క తింపి మరి ఎలక్షన్లల్లా డిపాజిట్ పోయినాక అన్ని మూసుకొని మళ్ళీ అమెరికాలో పడుతుందో లేదంటే అత్తగారింట్లో పడుతుందో చూడాలి. చర్చలపై కొత్త ఆచరణ, పాకిస్తాన్ కు ఇరాన్ విదేశాంగ మంత్రి ఒమన్ రష్యాలోనూ పర్యటించే అవకాశం అంతర్జాతీయ మీడియాలో కథనాలట. మొత్తానికైతే ఈ అమెరికా ఇజ్రాయెల్ సంబంధించి ఇరాన్ తోటి జరిగే పోరాటంలో ఎలాంటి క్లారిటీ అయితే వస్తలేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రైట్ సమ్మెను విరమించిందని చెప్తున్న పరిస్థితి. ఈ కవితక్క ఇక మొత్తం ఏదైతే పెద్ద సైన్ బోర్డులు, పెద్ద పోస్టర్లు, పెద్ద మరి ఇక్కడ వాహనాల ర్యాలీలు పెట్టుకొని ఆమె మురుతుంది. మరి ఈమె మురిసే కథ, ఈమె వాపును చూసుకొని బలుపు అని ఏదైతే అనుకుంటుందో అది మరి ఎలక్షన్లకు రేపటి రోజున ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే అక్కడనే తేలిపోతుందో, ఇక లేదంటే మరి సాధారణ ఎన్నికల దాకా వచ్చి అక్కడ చెతికిల పడ్డాక అప్పుడు కానీ అక్క దుకాణం బంద్ కాదనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక పెంచిన భూముల విలువలు మే నుంచే అమలు, మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం భూముల సమగ్ర వివరాలను సేకరించాలని నిర్దేశం. ORR, RRR మధ్య పారిశ్రామిక పార్కులు, హిల్ట్ మార్గదర్శకాల రూపకల్పనలో ప్రతినిధులకు చోటు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదంటున్న డిప్యూటీ సీఎం బట్టి హిల్ట్ విధానం కింద కన్వర్షన్ ఛార్జీలను తగ్గించండి, రాష్ట్ర ప్రభుత్వానికి పారిశ్రామిక ప్రతినిధుల వినతి. మార్కెట్ విలువల సవరణ సాధ్యమైన, మే నుంచి అసాధ్యమన్న రిజిస్ట్రేషన్ శాఖ, జూన్ లేదా ఆగస్టు నుంచి అమలుకు ప్రణాళికలు, విడుదల వారీగా పెంచాలని యోచన, రిజిస్ట్రేషన్ ఫీజులు 6% తగ్గింపు. 6% తగ్గిస్తే భూముల ధరలు రెట్టింపు చేస్తే ఈ 6% 12% అవుతుంది, కనవాడు 6% ఉంటుంది కానీ భూముల ధరలు రెట్టింపు అయితే ఆటోమేటిక్ గా మనం 1000 రూపాయలు కట్టేది 2000 అవుతుంది. అది 6%, 7% ఉన్న 6% తగ్గిస్తే 6-12 అవుతుంది భూముల ధరలు పెంచితే. ఇలా రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు పెంచకుండా భూముల మార్కెట్ ఏదైతే దానికి ఆ SRO రేట్లను మరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేట్లను పెంచి ఇవాళ ప్రజల నుంచి మరి ఆదాయ మార్గాలను పెంచింది అని అంటే ప్రజలను నడ్డివిరిచే మరి మార్గాలను వెతుకుతా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా ఆదాయం తీసుకురావడానికి ప్రభుత్వం దగ్గర మరి ఏం లేవు. ఒకటి మద్యం, రెండో చూసుకున్నట్టయితే ఈ రిజిస్ట్రేషన్లకు పూర్తిగా పడిపోవడానికి ప్రధాన కారణం కూడా వీళ్ళు పెట్టిన దేడిని మాకు హైడ్రా ద్వారానే ఇవాళ రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. దాంతో భూముల ధరలు పెంచి ప్రజలను నడ్డివిరిచే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక బీజేపీలోకి ఆప్ ఎంపీలట, పార్టీకి 7 రాజ్యసభ సభ్యుల రాజీనామా, 3/2 మెజార్టీతో బీజేపీలో విలీనమైనట్టు ప్రకటన. నితిన్ నబీన్ తో భేటీ, 7గురిలో 6 పంజాబ్ నుంచి ఎన్నికైన వారే, నిర్దేశించుకున్న లక్ష్యాల నుంచి పార్టీ దూరంగా జరిగింది, వారి నేరాల్లో భాగం పంచుకోలేక బయటకు వచ్చామంటున్న చద్దా. పంజాబీలకు బీజేపీ మరోసారి ద్రోహం చేసిందంటున్న కేజ్రీవాల్, ఆ ఎంపీలు ద్రోహులు ఆప్ వెంటే పంజాబ్ ఉన్నదంటున్న భగవంత్ సింగ్ మాన్. వేటు వేయాలని చైర్మన్ కోరుతామంటున్న సంజయ్ సింగ్. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్లో లుకలుకలు, చద్దాతో పలువురు ఆప్ ఎమ్మెల్యేల సంప్రదింపులు. వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు. రాఘవ్ చద్దా ఇటీవల కాలంలో మరి పేరు మారుమోగింది. రాజ్యసభలో ఆయన
మరి ఏదైతే సామాన్యుని కోసం పోరాటాలు చేసిండు. ఇవాళ చూసుకున్నదైతే గిగ్ వర్కర్లు ఏదైతే స్విగ్గీ జొమాటోకు సంబంధించి వాళ్ళు పనిచేసేదల్లా మీకు 10 నిమిషాలలోనే మీకు డెలివరీ వస్తుంది, లేకపోతే మీరు కట్టే డబ్బులను మేము వాపస్ ఇస్తామని చెప్పి వీళ్ళకు ఏదైతే గిగ్ వర్కర్లకు టార్గెట్లు పెట్టిండ్రో దాంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది, వాళ్ళ మానసికంగా ఇబ్బందులు పడతారని చెప్పి ఆయన రాజ్యసభలో కొట్లాడి ఆ నిబంధనను తీసేయించిండు. ఎందుకంటే 10 నిమిషాల్లో చేరాలనే ఉద్దేశంతో వాళ్ళు మానసిక ఒత్తిడి గురై మరి ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటామని చెప్పి ఆయన పోరాటం ఫలించింది. దాన్ని ఎత్తేసినాయి ఇలా ఏవైతే ఆ సోషల్ మీడియా కేంద్రంగా ఈ కామర్స్ కేంద్రంగా ఉన్నటువంటి ఆ సంస్థలు ఆ నిబంధనలు మార్చేసినాయి. ఆ తర్వాత ఇలా 28 రోజుల మరి రీఛార్జ్లు ఎందుకు 30 రోజులు, నెల అంటే 30 రోజులు కదా, మరి 28 రోజులు ఎందుకు పెడతా ఉన్నారు? ఈ 2 రోజుల ద్వారా అనేక దోపిడీ చేస్తా ఉన్నాయి టెలికాం సంస్థలు అని చెప్పి దాని వెలుగులోకి తీసుకొని వచ్చిండు. డాటా కూడా ఇవాళ వాడిన డాటా మిగిలిన డాటా రేపటికి ఎందుకు మీరు మరి క్యారీ ఫార్వర్డ్ చేయరు? ఇయర్ డాటా ఇవ్వాలని అని రోజువారీగా ఎందుకు పెడతా ఉన్నారు? ఈ రోజు వాడకపోతే రేపటి క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు కార్పొరేట్లకు ఆగ్రహాన్ని తీసుకొచ్చినాయి. కార్పొరేట్లు మరి ఇక్కడ వేల కోట్లు నష్టపోయే ప్రమాదానికి వచ్చింది. కాబట్టి దాంతో మరి ఆప్కు మీకు ఇచ్చే ఏదైతే మేము చందాలన్నింటినీ ఆపేస్తామన్నారో ఏమో మొత్తానికైతే కేజ్రీవాల్ ఈయనను ఉపనాయకునిగా రాజ్యసభ ఉపనాయకునిగా ఉంటే ఆ పదవి నుంచి తొలగించడంతో ఆగ్రహించిన రాఘవ్ చద్దా మరి వీళ్ళకు 10 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో, 7గురిని తీసుకొచ్చి బీజేపీలో విలీనమైనట్టు అంటే 2/3 మెజార్టీ తోటి ఆల్రెడీ విలీనమైనట్టు ప్రకటన చేసిండు. కాబట్టి రాజ్యసభ సభ్యత్వానికి ఎలాంటి డోకా లేదు. మరి వాళ్ళు మేము ఏదైతే కంప్లైంట్ చేస్తామంటాను కానీ కంప్లైంట్ చేసినా టెక్నికల్ గా 2/3 వచ్చింది. కాబట్టి గతంలో ఏదైతే కేసీఆర్ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు చేరిండ్రు అప్పుడు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు సంకలు గుర్తుకొని ఎగిరిర్రు. మరి ఇక్కడ మేము ఏమో చేస్తాం అని చెప్పి మరి ఇక్కడ మీసాలు మెలేసారు కానీ 2/3 మెజార్టీ తోటి వాళ్ళు వచ్చారు కాబట్టి ఏం చేయలేకపోయినారు. ఇవాళ వచ్చిన వాళ్ళు మరి రేవంత్ రెడ్డి కూడా అదే అనుకున్నాడు, ఈ 10 మందితో పాటు మరో 15 మందిని కూడా లాగుతా మీకు కూడా మరి గతంలో కాంగ్రెస్ వాళ్ళకి ఏ విధంగా అయితే మరి వాళ్ళకు చట్టబద్ధత ఉండనో మీకు కూడా అదే రకంగా కల్పిస్తా, నో ప్రాబ్లం, మీ పదవులు ఏం పోవన్నాడు. ఆఖరికి 10 మంది తర్వాత ఇక రావడం కాదు కదా, 10 మందికి వెళ్ళి ఆఖరి గూడెమ్మాయిపాల్ రెడ్డి రిటర్న్ వచ్చిండు, మిగతా వాళ్ళు కూడా రిటర్న్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పదవులు ఆగమ్య గోచరమైనది. స్పీకర్ను మరి ఏదైతే అప్రజాస్వామికంగా వాళ్ళు పార్టీలో చేరనే లేదు, వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు, కాంగ్రెస్ లో చేరలేదని చెప్పి బీఆర్ఎస్ నుంచి గెలిచి మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫారం మీద పోటీ చేసిన దానం నాగేందర్ను కూడా ఆయన కాంగ్రెస్ లో చేరలేదని చెప్పి గుడ్డిగా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇచ్చిన తీర్పు రేపటి రోజున సుప్రీంకోర్టులో మరి వాళ్ళకు పామై కరుతుంది. ఖచ్చితంగా ఆ 9 మంది మీద వేటు పడక తప్పదు. మరి అలాంటి ప్రమాదాలు ఏవి రాకుండా వీళ్ళు మరి ఇక్కడ ఏదైతే సురక్షితంగా చట్టబద్ధంగా మరి ఇక్కడ 2/3 మెజార్టీ తోటి చేరిన మొత్తంగా రాఘవ్ చద్దా ద్వారా యాప్కు మంచి క్రేజ్ వస్తుంది అనుకుంటే కార్పొరేట్ల ఆగ్రహానికి గురైనటువంటి మరి రాఘవ్ చద్దా ఇవాళ మరి బీజేపీలో చేరిండు. ఇవాళ ఆయనను పంజాబ్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు కాబట్టి పంజాబ్కు మళ్ళా ఈయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి ఈయన చరిష్మాను వాడుకొని పంజాబ్లో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ఆయన అక్కడ లీడర్గా తయారు చేసి బీజేపీని పంజాబ్లో మరి బీజేపీ జెండా మోపడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం చూడాలి. ఒక్కటి నుంచి సర్కారీ మెట్రో అట రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ 30 ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకుంటారట. జీవో 127 విడుదల చేసిన ప్రభుత్వం. ఐఆర్ఎఫ్సి నుంచి 13,615 కోట్ల రుణం 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఒప్పందం. నీదేం పోతుంది, 2 ఏళ్ళు అయితే పోయి నువ్వు మూలకు పడతావు. మరి ఇక్కడ బీఆర్ఎస్ అప్పులు చేసింది అన్నావు. బీఆర్ఎస్ అప్పులు చేసింది 7,000 మెగావాట్ల నుంచి 20,000 మెగావాట్లకు కరెంటును పెంచింది. ఇవాళ బృహత్తరమైన మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది. 40,000 చెరువులను పునరుద్ధరించింది, కాకతీయ చెరువులను. 40,000 కోట్లతోటి మిషన్ భగీరథను ప్రతి ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చింది. 1000 కిలోమీటర్ల రోడ్లు వేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. ఇవాళ చూసుకుంటే యాదాద్రి లాంటి టెంపుల్ను కట్టింది. ఇవాళ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నువ్వేదైతే మరి దాన్ని క్యాంప్ ఆఫీస్ గా వాడుతా ఉన్నావో దీన్ని ఇవాళ నిర్మించింది. మరి ఇక్కడ సచివాలయాన్ని కట్టింది, ఇవాళ కలెక్టరేట్లను నిర్మించింది. ఇవాళ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తెచ్చి అన్నిటి కూడా పక్కా భవనాలు కట్టబోతా ఉన్నది. ఇవాళ హైదరాబాదు చుట్టూ నలుదిక్కులా కూడా మరి ఇక్కడ ఏదైతే ఆసుపత్రులను ఏదైతే ఉస్మానియాకు ధీటుగా ఆసుపత్రులను కట్టింది. ఇవాళ నువ్వు వచ్చి ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క నిర్మాణం లేదు. ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలను నెరవేరలేదు, 6 గ్యారంటీలు అమలు కాలేదు.
3.5 లక్షల అప్పు చేసి ఇంకా అప్పు చేసి దొంగలాగుండి నువ్వే దొంగే దొంగ నడిచినట్టు ఇంకా బీఆర్ఎస్ మీద నడుస్తా ఉన్నావు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలల్లా 4 లక్షల కోట్ల అప్పు చేస్తే నువ్వు 3 సంవత్సరాలు గడవక ముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేసి ఇది వరకు ఒక ఇటుక కూడా వేర్చకుండా ఇంకా మళ్ళా ఒరుకుంటా తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజానీకం అంతా గమనించాలి. ఇవాళ అప్పులలో కూరుకుపోయేలా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అది జాలదన్నట్టు ఇవాళ మెట్రోను స్వాధీనం చేసుకొని మళ్ళీ 13,000 కోట్లు అప్పు చేసిందట. ఎవడు కడతాడు ఇవన్నీ? ఇవాళ మొత్తం వీళ్ళ విలాసాల కోసం, వీళ్ళ జేబులు నింపడం కోసం, వీళ్ళ దోపిడీ కోసం అప్పులు చేస్తూనే ఉన్నారు. అప్పులు చేసి చేసి తెలంగాణను నాశనం చేసి ఇలా కాంగ్రెస్ పక్క జరుగుతుంది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించుండి. దొంగే దొంగ అని చెప్పి అరుస్తా ఉన్నాడు. అప్పులు చేస్తుడే అప్పులు చేసింది అని చెప్పి అంటా ఉన్నాడు. బీఆర్ఎస్ అప్పులు చేసిన దానికి లెక్కలు ఉన్నాయి, అప్పులు చేసిన దానికి కట్టిన నిర్మాణాలు ఉన్నాయి. ఇవాళ నువ్వు ఏం నిర్మాణం చేసినావు అని చెప్పి 3.5 లక్షల కోట్లు అప్పు చేసినావో అని ప్రతి ఒక్కరు కూడా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ను బొందబెట్టాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కొత్త డీజీపీగా సివి ఆనంద్ అట. నియామకానికి లైన్ క్లియర్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు. ఆనంద్ స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖా గోయల్, విజిలెన్స్ డీజీగా డిహెచ్ చౌహాన్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ సిపిలుగా సుమతి తరుణ్ చేసి 7 సీనియర్ ఐపీఎస్ల బదిలీ. నియామకాలు 1 నుంచి అమల్లోకి వస్తాయట. ఈ నెల 30 నుంచి ఆయన శివధర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి మరి ఇక్కడ ఆయన పదవి విరమణ చేయబోతా ఉన్నాడు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే బస్సులు రైట్ ప్రభుత్వంతో ఫలించిన చర్చలు. ఆప్లో తుఫాన్ వచ్చింది. ఆప్ను వీడింది ఎవరంటే రాఘవ్ చెద్దా. మొత్తానికి రాఘవ్ చెద్దా ఏదైతే మరి రాజ్యసభ ఉపనాయకుడి నుంచి తప్పించిందో ఆ రాఘవ్ చెద్దా మొత్తం ఆపునే గొడ్డలతో నరికినాడు చేసిండు. రాఘవ్ చెద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని అట. మిగిలింది ఎవరా అంటే విజయ్ సింగ్, ఎన్డి గుప్తా, బల్బీర్ సింగ్, సీచేవాల్. మొత్తానికి 3 మాత్రమే మిగిలిండ్రు. 10 మందిలో 7 ఇవాళ బీజేపీలో జరిగిన అంటే బీజేపీ బలం రాజ్యసభలో పెరిగింది. ఇక రేపటి రోజున వీళ్ళు మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లును మళ్ళీ తెర మీదకి తీసుకురాబోతా ఉన్నారు. ఈ రీతిలోనే మరి ఏమన్నా ప్రాంతీయ పార్టీలను ఇండి కూటమిలో ఉన్న వాటిని ఆకర్షిస్తారా చూడాలి. మరి ఇప్పుడు ఏదైతే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండి కూటమిలో వచ్చే లుకలుకల ద్వారా మరి బీజేపీ లబ్ధి పొందడానికి ఇప్పుడైతే గాలం వేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా. మరి ఈ కాంగ్రెస్ ఆ ఇండి కూటమిని నిలబెట్టుకుంటుందా మరి జార విడుచుకుంటుందా కూడా చూడాలి. ఏది ఏమైనా మొత్తానికైతే ఆర్టీసీ సమ్మె మరి ఇక్కడ విరమణతోటి రాష్ట్ర ప్రజలు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే రవాణాకు నానా ఇబ్బందులు పడ్డారు ఈ 2 రోజులు. మొత్తంగా ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించబోతా ఉన్నారు. కానీ ఇవాళ ఆర్టీసీ కార్మికులు మెడలు వంచిందాకనే కంటే ఇవాళ శంకర్ గౌడ్ మృతి ఏదైతే శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం కాంగ్రెస్ కన్ను తెరిపించిందని మరి చెప్పక తప్పదు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.